తెలంగాణ అనే అటువంటి పేరు డిక్షనరీలోనూ లేదంటున్నాడు టీడీపీ నాయకుడు బక్కని నరసింహులు. గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ వాళ్ళ దిష్టి తాకింది. అందుకనే కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని. ఇక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలంగాణను భారత్, పాకిస్తాన్‌ను విడగొట్టినట్టుగా ఆంధ్ర, తెలంగాణను విడగొట్టారని మాట్లాడుతా ఉన్నారు. తల్లిని చంపి ఇంకేదో చేశారంటూ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడుతా ఉన్నారు. అసలు తెలంగాణ పైన ఇలాంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం వాళ్ళకేమొచ్చింది? మాట్లాడదాం. మనతో పాటుగా తెలంగాణ క్రాంతి దళ్, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ మనతో పాటుగా ఉన్నారు. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. బక్కని నరసింహులు మాట్లాడినటువంటి ఆ 35, 40 సెకండ్ల వీడియో మీరు కూడా చూసారనుకుంటా ఉన్నాను. అసలు డిక్షనరీలోనే తెలంగాణ లేదని చెప్తా ఉన్నాడు. మీరేమో తెలంగాణ మీద వేల పాటలు, వందల పాటలు మీ తల్లిగారు రాశారు. మీరు పాడుతూ ఉంటారు. తెలంగాణ నుంచెల్లి సినారె లాంటి వాళ్ళను, కాళోజీ లాంటి వాళ్ళను చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అసలు ఆ మాటలను ఎట్లా అర్థం చేసుకోవచ్చు? తెలంగాణ వ్యక్తి అట్లా మాట్లాడతా ఉన్నాడు. అదే ఇప్పుడు తెలంగాణకు ఉన్నటువంటి దోషం ఏంటంటే ఇంటి దొంగలే ఇక్కడ మనకి ఈ తెలంగాణ తల్లిని రొమ్ములు గుద్దే పరిస్థితికి వచ్చింది. పాలు తాగిన తల్లి రొమ్ములు గుద్దే పరిస్థితి ఇటువంటి వాళ్ళతోటి. ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టినే ఇవాళ ఇదేందో అక్కసు తెలంగాణ మీద ఏం అక్కసో తెలుసా నువ్వు ఇంతకుముందు ఇంట్రడక్షన్ లో చెప్పినావు కదా. బీజేపీ వాళ్ళు ఒక తీరుగా ప్రధానమంత్రి ఏంది మొత్తం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దర్వాజాలు మొత్తం బంద్ చేసి బిల్లులు పాస్ చేసిందని చెప్తారు. చూడండి, ఏసీ ఉన్నోడు దర్వాజాలు బంద్ కాకపోతే పార్లమెంట్ తెరిచి పెట్టుకుంటారు ఎవరైనా? ఇది ఎంత బుద్ధి తక్కువ మాటలు అంటే తెలంగాణను అడుగడుగున అణువున ప్రతిరోజు కించపరిచే ప్రయత్నము. ఒక దిక్కు ప్రధానమంత్రి రూపంగా చెప్పిండు, తల్లిని చంపి బిడ్డను పుట్టించారని చెప్పి మాకెందుకు తల్లి అవుతుంది? వాళ్ళు సపరేట్ ఎక్కడో ఉండే, వాళ్ళు ఆ మద్రాస్ స్టేట్ లో వాళ్ళు ఉండే, మన హైదరాబాద్ స్టేట్ మనది. వాళ్ళు ఆడికెళ్ళి సపరేట్ మనది ఉండే, మన దానిలోకి వచ్చి వాడు తెలంగాణ అనే పదాన్ని పక్కకు పెట్టేసి ఆంధ్రప్రదేశ్ అని చేసేసారు కదా. అప్పటి నుంచి జరుగుతున్నది పంచాయతీ. సో ఆ మాట్లాడిన వాళ్ళు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఎందుకు రెచ్చగొడుతున్నారు? అసలు హైదరాబాదు తెలంగాణ మీద వీళ్ళకి ఎందుకు ఇంత అక్కసు? ఇదొకటి. ఆంధ్ర పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అనుకో. ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా బక్క నరసింహ ఎక్కడ మాట్లాడిండు? ఒక ఇంపార్టెంట్ ప్లేస్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ మాట్లాడిండు. ఆ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటిది? అది మహానాడులో మాట్లాడిండు. మహానాడులో పాలిట్ బ్యూరో మెంబర్ గా మాట్లాడిండు. ఆ పాలిట్ బ్యూరో మెంబర్ గా మాట్లాడినప్పుడు నీకు మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్షుడు ఉన్నాడు, వాళ్ళ పాలిట్ బ్యూరో మెంబర్స్ అందరు ఉన్నారు. మొత్తం కంప్లీట్ గా అందరూ మొత్తం టీడీపీ ఉన్నటువంటి టాప్ మొత్తం అక్కడనే ఉంది కదా. ఉన్న తర్వాత కూడా మాట్లాడినంటే అది టీడీపీ వాళ్ళు ఇంటర్నల్ గా అనుకోని ఈయనతో అనిపించినట్టే ఉన్నది తప్ప ఒకవేళ అది కాదు అని అనుకోండి అంటే ఇమీడియట్ చెప్పాలి కదా, అట్లా మాట్లాడుతున్నాను. అది నువ్వు ఆ అంశం ఎందుకు, అసలు ఈ టైంలో ఆ అంశం ఎందుకు వచ్చిందని అదొకటి చూసుకున్నావా? సేమ్ అదే టైంలో ఇక్కడ నువ్వు తీసుకొచ్చి ఎన్టీ రామారావు విగ్రహం పెడతాడు. ఇక్కడ తీసుకొచ్చి మైత్రివనంలో సేమ్ అదే టైంలో ఈయన విగ్రహం పెడతాడు. అక్కడ ఆ విగ్రహం పెట్టిన దగ్గర మొత్తము ఎల్లో పచ్చ జెండాలు, చంద్రబాబు జిందాబాదు, చంద్రబాబు జై, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, ఈ స్లోగన్స్. హైదరాబాద్ నడి బొడ్డు మీద ముఖ్యమంత్రి ఏమో కాంగ్రెస్ ఆయన ఉంటాడు, రేవంత్ రెడ్డి ఉంటాడు. ఈడ మొత్తుకునేది విగ్రహం ఏమో టీడీపీ అనేది ఉంటది. ఆయన మొత్తం కాంగ్రెస్ ను ద్వేషించుకొని పందికొక్కులు, వీళ్ళందరూ నక్కలు, తోడేళ్లు, ఇటువంటి భాష మాట్లాడిండు ఎన్టీ రామారావు కాంగ్రెస్ వాళ్ళ మీద. దేశాన్ని దోసుక తింటున్నటువంటి పందికొక్కులు అనే మాట మాట్లాడినాను, ఇటువంటి మాటలు మాట్లాడినాను. ఇప్పుడేం చెప్తారు? ఆయన ఆదర్శమూర్తుడు అని చెప్పని ఈయన వచ్చి పడతాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు ఎల్లో కాంగ్రెస్ అయిపోయింది, ఇందిరా కాంగ్రెస్ కాదు, ఎల్లో కాంగ్రెస్ అయిపోయింది. మరి ఇప్పుడు ఈయన మళ్ళీ టీడీపీలోకి పోతాడా లేకపోతే బీజేపీలోకి పోతాడా? ఇదంతా ఒకెత్తి ఇదంతా మొత్తం నడుస్తూనే ఉన్నది. అందరు కలిసి ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తా. హైదరాబాద్ అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేస్. అది లింగుడో ఉండే కదా, మన ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండే కదా, ఆయన ప్రగతి నగర్లు ఉంటాడు. ఒకసారి మేము ఇద్దరం ఇట్లే ఒక యూత్ మీట్ లో ఇద్దరం వక్తలుగా పోతుంటే ఆయన అడిగిన, ఎందుకు సార్ మీరు ఇక్కడికి వచ్చారు, మీరు ఎక్కడ నార్త్ ఈస్ట్ వెళ్ళి ఉన్నారు కదా, ఇక్కడ ఎందుకు సెటిల్ అయ్యిండ్రు రిటైర్మెంట్ తర్వాత అంటే ఆయన చెప్పాడు, భారతదేశము నేను మొత్తం తిరిగిన, భారతదేశం అంతా తిరిగిన, భారతదేశం మొత్తం అధ్యయనం చేసిన, ది బెస్ట్ ప్లేస్ భారతదేశంలో ఉన్నటువంటి ది బెస్ట్ ప్లేస్ చూస్ చేసుకున్నా. అందులో 2 షార్ట్ లిస్ట్ చేసిన. షార్ట్ లిస్ట్ చేస్తే బెంగళూరు ఒకటి, హైదరాబాద్ ఒకటి. బెంగళూరు కన్నా హైదరాబాద్ ది బెస్ట్ ప్లేస్. అందరికి కాస్మోపాలిటన్ మొత్తం అందరి కల్చర్ ను ఇది అబ్జర్వ్ చేసుకుంటది. అందరం ఉండగలుగుతాం ఇక్కడ, అందరు భాష మాట్లాడగలుగుతారు ఇక్కడ, మీకు వివక్ష అనేది ఉండదు. వెదర్ కూడా అద్భుతమైన వెదర్. తర్వాత మోస్ట్ సెక్యూర్డ్ సేఫ్ ప్లేస్ అని చెప్పిండు ఆయన. భద్రత కూడా అద్భుతమైన ప్లేస్ అని చెప్పి ఆయన వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకొని ప్రగతి నగర్లో. సో దీన్ని కొల్లగొడుతందుకు ప్రతి ఒక్కరిని, దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి రాజకీయ నాయకునికి హైదరాబాద్ అనేది ఇప్పుడు నిజాం ఉన్నప్పుడే ఇక్కడ మనోళ్ళు పోయి లండన్ లో ఇక్కడ వజ్రాలు లండన్ రోడ్ ఎత్తుకపోయింది కదా, కోహినూర్ రోడ్. సో ఇక్కడ అకౌంట్లు అక్కడ ఉండేది. ధనికమైనటువంటి ప్లేస్, వజ్రాలు బజార్లు అమ్మేటువంటి జాగా ఇది.
దీని మీద కన్నుబడ్డది వీళ్ళందరికీ మొదటి నుంచి కూడా. ఇది అద్భుతమైన జాగా అనేది. దీని మీద ఈ త్రిలింగాల నేలను కబ్జా చేసేందుకు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే సో ఇక్కడ ఏమైతుందంటే ఈ ఇన్సల్ట్స్ చేసుడు అనేది చాలా ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి ఇది జరుగుతూనే ఉన్నది. ఈ ప్రాంత ప్రజల మీద, వీళ్ళ మానసిక పరిస్థితుల మీద దండయాత్ర చేసుడు, సంస్కృతి మీద, సాహిత్యం మీద, జీవన విధానం మీద. మీకు బతికే రాదురనైనా, మీకు అన్నమే రా, అన్నం తిని రాదు, అన్నం తినిపించింది మేమే, వ్యవసాయం తెలియదు, వ్యవసాయం నేర్పించింది మేమే, ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఆంధ్రాలన్నీ ఆంధ్ర రాజకీయ పార్టీలే కదా ఇవన్నీ చెప్పింది మొత్తం. ఎంటైర్ ఆంధ్ర జనం మీద నేను అనదలుచుకోలేదు. కానీ ఎవరైతే ఇక్కడికి వచ్చి దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీ వర్గాలు ఉన్నాయో వాళ్ళకి దీని మీద కన్నుబడ్డది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ జనాలకు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి, ఇప్పుడు ఇంత త్యాగాలు జరిగిన తర్వాత కూడా 369 మంది 69 ఉద్యమంలో, అంతకుముందు 8 మంది కలపద్దన్నప్పుడు 56లో జరిగినప్పుడు చర్చలు కావచ్చు, మొన్న 1200 మంది కావచ్చు. ఇక్కడ ఆంధ్ర పాలకులు ఇక్కడ జనాలను నెగ్లెక్ట్ చేసి, ఆంధ్ర ప్రాంతంలో కొబ్బరి చెట్లు చచ్చిపోతేనేమో వాళ్ళకి పైసలు ఇస్తారు, ఇక్కడ మనలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వీళ్ళు పరిహారం కోసం చచ్చిపోతారేమో ఇక్కడ జనాల మాన ప్రాణాల మీద అవమానపరుస్తారు. వాళ్ళకేమో బిల్లులు పోతాయి, వాళ్ళకి పైసలు పంపుతారు. ఇక్కడ మాత్రం ఉండే ఈ వివక్ష మొదటి నుంచి జరుగుతూనే ఉన్నది ఈ ప్రాంతం మీద. అయితే ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, మన పాలన వచ్చిన తర్వాత కూడా, 12 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం అంతకుముందు రాజశేఖర రెడ్డి దగ్గరనో లేకపోతే ఎన్టీ రామారావు దగ్గరనో బానిసత్వం చేసినటువంటి బానిస ప్రభుత్వం ఉన్నటువంటి మనుషులే ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నారు. కాబట్టి ఈ దౌర్భాగ్య స్థితి తెలంగాణకే ఏర్పడ్డది. ప్రధానంగా పుష్కర కాలమైంది తెలంగాణ సిద్ధించి. 2014 జూన్ 2 నుంచి మనం దాదాపుగా 12 సంవత్సరాలు దాటిపోయి 13 సంవత్సరాలకు అడుగు పెడతా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇది కావాలని చెప్పేసి ఆల్రెడీ 12 సంవత్సరాలు దాటిపోయింది. ఉమ్మడి రాజధాని కూడా అయిపోయింది 10 సంవత్సరాలలో మనకు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా, చట్టం ప్రకారంగా. ఇంకా దీన్నే ఎందుకు వీళ్ళు స్టేట్ చేస్తున్నారు, ఇంకా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆల్రెడీ పుట్టినటువంటి బిడ్డ 12 సంవత్సరాలు దాటిపోయినాక కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళు సహించలేకపోతున్నారు. హైదరాబాద్ మీద మక్కువ, హైదరాబాద్ మీద కన్ను, తర్వాత బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అభివృద్ధికి ఇచ్చేంత అవకాశం ఉన్నది, అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపాయి అని చెప్పని 54-55లో పుచ్చలతరణ గారు రాసింది నేను కోడ్ చేస్తున్నా. ఇది ఖనిజ సంపదలు ఉన్నటువంటి నేల, ఇది సారవంతమైన భూములు ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో దీని మీద వాళ్ళు కన్నుబడ్డది. కలపొద్దన్నప్పుడు జరిగినటువంటి అప్పుడు కూడా 12 ఏళ్ల తర్వాత మళ్ళొక ఉద్యమం పుట్టింది 68లో. 12 ఏళ్లు గడిచినా గానీ, పుష్కరం ఒక్కటి పోయినా గానీ, వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి వీడ నాడరు బాబు అని చెప్పని వచ్చింది కదా. జాజిరి 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 జాజా జాజిరి కిలకిల జాలపుతాడు ఎన్నడు కాలుతుందో ఆంధ్రలో కాడు అని మూమెంట్ లో అప్పుడు 68లో వచ్చింది. ఇప్పుడు 12 ఏళ్లు గడిచినా గానీ అవినీతి వాళ్ళు మానరు బాబు లెక్కున్నది. మన ఆత్మగౌరవం మీద దెబ్బతీసుడు, కించపరుచు అనేది కంటిన్యూ అయితేనే ఉన్నది. ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళు ఆఫ్ లైట్ ఏం చేశారు, వీళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆ ప్రాంతంలోకి వచ్చి దోపిడీ చేసి ఇక్కడ విపరీతమైన సంపద సంపాదించారు. కానీ ఆధిపత్యం అనేది ఉండాలంటే ఇప్పుడు ఆధిపత్యం పోయింది. కానీ ఆధిపత్యంలో ఇప్పుడు వచ్చి ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉన్నారు. కానీ అది కూడా భరించలేకపోతున్నారు. వాళ్ళు సంపూర్ణ ఆధిపత్యం గురించి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళు కుట్ర ఏం చేస్తున్నారు, వాళ్ళు దీన్ని యూనియన్ టెరిటరీ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే నీకు నరేంద్ర మోడీ కూడా ప్రతిసారి తెలంగాణని కించపరిచినట్టుగానే చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు వీడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత నువ్వు నరేంద్ర మోడీ అన్నట్టు ఆయనే ఎవరింటికి పోవాలనే ఆయన పోయి పవన్ కళ్యాణ్ ఇంటికి పోతా ఆడాయనే. పవన్ కళ్యాణ్కి అయితే ఆరోగ్యం బాగాలేదంటే దేనికోటి ఆయన చూసేందుకు ఒక ప్రధానమంత్రి ఆయన ఇంటికి పోతాడు, చంద్రబాబు నాయుడు ఇంటికి పోతాడు. కానీ మరి ఇక్కడ ఒక ఆఫీస్ బాయ్ లెక్క ఉండి జీవితం మొత్తం సాక్రిఫైస్ చేసి అసలు భారతీయ జనతా పార్టీయే, సంఘ్ పరివారే నా భవిష్యత్తు, నా ప్రాణము, నా సంపద మొత్తం అన్ని అనుకున్నటువంటి నువ్వు కిషన్ రెడ్డి ఇంటికి ఎందుకు పోవు, బండారు దత్తాత్రేయ ఇంటికి ఎందుకు పోవు, ఎంతో మంది కశ్మీర్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది, ఇక్కడ ఉన్నటువంటి ఫుల్ టైమర్స్. నరేంద్ర తమ్ముని ఇంటికి గాయన ఎందుకు పోవు, శ్యామ్జీ ఇంటికి ఎందుకు పోవు, నేను అడగదలుచుకున్నా. శ్యామ్జీ ఇంటికి ఎందుకు పోరు, మురళీధర్ రావు వాళ్ళ ఇళ్ళకి ఎందుకు పోరు, వాళ్ళు ఎక్కడెక్కడో అంటే ఒక ఫ్రిక్షన్. అంటే ఇక్కడ మనం ఆ ఆలోచన విధానాన్ని సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు పక్కకు పడేస్తే, ఇక్కడ ఒక భీకరమైన ఉద్యమం ఆర్ఎస్యు ఏబీవీపీ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, భీకరమైన పోరుల మధ్యలో ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నటువంటి టైంలో కూడా వాళ్ళు నిలబడి ఎక్కడెక్కడికో స్టేట్లకు వేరే దగ్గరికి, కాశ్మీర్లో అసలు ఆర్ఎస్ఎస్ ఎక్కడ ప్రాంతాలలో పనిచేసినటువంటి వాళ్ళు అట్లా ఎంతమంది ఉన్నారు కదా. అంటే ఇది తెలంగాణ వాళ్ళను వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అగౌరవపరచడే కదా. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో దత్తాత్రేయ వీళ్ళందరూ నేను చెప్పిన 4-5 పేర్లు అవుతున్నాయి కదా, వాళ్ళ ఇళ్ళకి పోవచ్చు కదా. వాళ్ళ ఇళ్ళకి ఎందుకు కూడా అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు అంటే, ఎస్ ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా హైదరాబాద్ మీద కూడా ఆధిపత్యం మేము చంద్రబాబుదే నడవాలని మా ఆలోచన ఉన్నది, పవన్ కళ్యాణ్దే నడవాలని మా ఆలోచన ఉన్నదని బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం అది నరేంద్ర మోడీ రూపంలో ఉన్నది. ఎందుకు వాళ్ళు గారా లీడర్లు, వాళ్ళకి అర్హత లేదా, కిషన్ రెడ్డికి అర్హత లేదా,
ఉన్నది కదా నీ 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 పార్టీ వాళ్ళు కదా, మరి వాళ్ళ దగ్గరికి పోవచ్చు కదా, మేము డిఫర్ అవుతాం కావచ్చు వేరు విషయం. కానీ నువ్వు తెలంగాణను ఈ రకంగా కూడా కించపరుస్తున్నావు కదా, ఇది ఎక్కడ అన్యాయము? చంద్రబాబు ఇంటికి కూడా ఇక్కడ నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోయిపోయినావు అంటే వేరు విషయం. నీ పార్టీకి ఏం సంబంధము, నీకేం సంబంధము, గవాల ఇళ్ళకు నువ్వు ఓడేంది అంటే ఆయన క్లియర్ కట్ గా మెసేజ్ ఇస్తున్నావు. మళ్ళీ ఇదేంది, నువ్వు డైరెక్ట్ పార్లమెంట్ లో నీ ఎంపీఏ చెప్తాడు పాకిస్తాన్ విడగొట్టినట్టు విడగొట్టినంటాడు. అరే బేకూఫ్గా పాకిస్తాన్ ఎట్లా విడిపోయింది? ఎంతమంది రేపులు జరిగినాయి, ఎంతమంది హత్యలు జరిగినాయి. ఇక్కడోళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే హిందువులు అని చెప్పేటోళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వస్తున్నటువంటి వాళ్ళను ట్రైన్లలో చంపినరు, లారీలలో చంపినరు. ఆ టైంలో ఎట్లొస్తే అట్లా కాలినడకల అమ్మాయిలను ఎత్తుకపోయినరు, ఇక్కడ వాళ్ళని అమ్మాయిలను ఎత్తుకపోయినరు, చెరిచినరు. చాలా మంది అక్కడ దగ్గర పెట్టుకున్నారు, మత మార్పిడిలు చేసి ఇవన్నీ జరిగినాయి కదా. అంటే ఆ పార్టీషన్ లో ఇక్కడికి మనోళ్ళకి ఇక్కడికి వచ్చేటోళ్ళకు చాలా ఘోరమైన అనుభవాలు జరిగినాయి, అక్కడ వాళ్ళకి ఇంకా తక్కువ జరిగినాయి. కానీ ఇక్కడికి వచ్చేటోళ్ళకి మాత్రం భీకరమైన ఘోరమైన అనుభవాలు జరిగితే అంటే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినప్పుడు అటువంటిది ఏం జరగలేదే. మరి దేనికి నిదర్శనం చెప్పదలుచుకున్నారు? ఎట్లయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో గర్వించదగ్గటువంటి బిడ్డ, ఇక్కడ బిడ్డ ఓన్లీ ఎన్టీ రామారావు అనేది ప్రొజెక్ట్ చేస్తుండో, సేమ్ నువ్వు ఆ చరిత్రను తీసుకొచ్చి అంటే రేపు భావితరాలకు అరే అమ్మా ఇంత ఘోరంగా జరిగిందా, ఇడ రేపులు జరిగినాయా, ఏదో ఆంధ్రలో ఇక్కడ తెలంగాణలో అందరూ రేపులు చేసిండ్రా అన్నట్టుగా ఉన్న పరంగా పంపించినట్ట ఆ పవన్ కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు కానీ ఇల్లు ఇక్కడనే ఉన్నది, ఆయన ఇల్లు పవన్ కళ్యాణ్ ఇక్కడనే ఉన్నారు, శనివారం ఆదివారం ఇక్కడే కదా, సగానికంటే ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు. కానీ మరి వాళ్ళు 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అవును, మరి అదే చెప్తున్నా, అందుకనే అంటున్నా కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ. నేను వాళ్ళ ప్రజలు కూడా చెప్తున్నా అంటే నీ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరూ అక్కడ ఉంటే వేరే తిరిగి ఉంటది కదా. కానీ మళ్ళీ ఆయన ఏం చేసి ఉన్న పరంగా బట్టలు ఉన్న బట్టలతో కట్టుబట్టలతో మనం పంపించారని చెప్తుండ్రు. అరే ఇంతగానో అన్యాయం ఏముంటది కొడుకులేదు మాట్లాడేది? ఇండియా పాకిస్తాన్ తో పోల్చేటువంటిదేమో ఆ పార్టీలు చేస్తున్నారు, నువ్వు వచ్చి ఇక్కడ మెసేజ్ ఇచ్చేదేమో వీళ్ళ ఇళ్లకు పోయి ఈ మెసేజ్ ఇస్తున్నావు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం, రాజకీయ నాయకులు కూడా ఈ తెలంగాణను పాలిస్తేందుకు ఈ నేల తల్లిని గర్వంగా నిలబడే స్థాయిలో వీళ్ళు కూడా లేరు. ఒకవేళ వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకు క్వాలిటీస్ లేవా, వాళ్ళు సక్సెస్ఫుల్ గా నడతలేరా, వాళ్ళు తీసుకున్న పోర్ట్ఫోలియో లేవా, గవర్నర్ కూడా ఉండే కదా దత్తాత్రేయ, వీళ్ళంతా వాళ్ళకు ఉన్నాయి కదా. కానీ వాళ్ళని కూడా అగౌరవపరిచే ప్రయత్నం బీజేపీ అగ్రనాయకత్వం చేస్తున్నారు కదా. అంటే తెలంగాణ అంటేనే ఇక్కడ వీళ్ళకి అక్కడ వాళ్ళకి, అంటే ఈవెన్ భారతదేశ రాజకీయ నాయకత్వం కూడా గతంలో ఎట్లయితే వాళ్ళ పైసలకు, వాళ్ళ పెట్టుబడిదారి పైసలకు, వాళ్ళ కాంట్రాక్టర్ దగ్గర ఉన్నటువంటి పైసలకు బందీ అయిపోయిన. నేను ఒక ఉదాహరణ చెప్తాను కదా జనానికి. ఒకసారి నేను ఢిల్లీలో తెలంగాణ రాకముందు ఒక పెద్ద సెమినార్ జరిగితే ఇప్పుడున్నటువంటి కేశవరావు మైక్ పట్టుకొని మాట్లాడిన ఒక సెమినార్ లో, అది నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి స్మాలర్ స్టేట్స్ మీద సెమినార్ జరుగుతుంటే నేను కూడా స్పీకర్ గా పోయినా. ఆయన ఏమంటాడంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఇచ్చేటందుకు కొంతమంది ఆంధ్రాకు సంబంధించిన పెట్టుబడిదారు వర్గాల చేతుల్లో ఉన్నది, వాళ్ళు కానిస్తలేరు. భారతదేశం మా పార్టీ మొత్తం దేశం మొత్తం ఇయ్యాలని ఉన్నా కానీ వాళ్ళు కానిస్తలేరు అని చెప్పిన ఆయన. అంటే అప్పుడే ఉన్నారు అంటే తర్వాత ఇప్పటికి కూడా ఈ బీజేపీ వాళ్ళు కూడా ఇంకా ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల చేతులలోనే వాళ్ళు కీలు బొమ్మలు అయి ఉన్నారు. కాబట్టి మన తెలంగాణ రాజకీయ నాయకత్వం నడుస్తలేదు. వీళ్ళు దీన్ని యూనియన్ టెరిటరీ చేసి బరాబర్ దాన్ని మళ్ళా ఆంధ్రలో విలీనం చేసి లేదా వాళ్ళ ఆధిపత్యం ఇక్కడ పెట్టేటట్టుగా చేసేందుకే వాళ్ళ ప్రతిమలు ఇక్కడ కనబడుతున్నాయి. అందుకే అయ్యాల నా బోటలో నా బాధ, నా గాథ, నా గోస ఏంటంటే ఇటువంటి వాళ్ళని ఎన్టీ రామారావుల విగ్రహాలు కొన్ని వందల విగ్రహాలు ఇక్కడ ఉన్న తర్వాత నువ్వు మళ్ళీ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు. అందుకే నేను పైడి జయరాజ్ విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టావు, ప్రభాకర్ రెడ్డి విగ్రహం ఎందుకు పెట్టావు, లేకపోతే దాసరాజు రంగాచార్య ఎందుకు పెట్టావు, ఓ ముచ్చరత్న గారిది ఎందుకు పెట్టావు, లేదు నువ్వు గద్దర్ది ఎందుకు పెట్టావు. ఇప్పుడు అందశ్రీ ఉన్నది కదా, అందశ్రీది ఇప్పుడు ఆడ మొన్నటిదాకా ఈ జయ జయ తెలంగాణ పాటతోటి రాష్ట్రీయ గీతం అని చెప్పని అనౌన్స్ చేసి చాలా పెద్దగా నాకు చాలా దగ్గర నేనే చేసినా అని పోజులు కొడుతున్నటువంటి ముఖ్యమంత్రి, రావాయా ముఖ్యమంత్రి రా, నువ్వు వాడికి రా. ఇలా ఆడ పందులు, కుక్కలు, బల్లులు, తేళ్లు, తొండలు సంసారం చేస్తున్నాయి ఆడ. మరి దానికి రాని తొందర ఈ విగ్రహానికి దేనికి వచ్చింది అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప కవులు కళాకారులను కూడా వీళ్ళు అవమానపరుస్తున్నారు. ఎందుకు? ఆయనే చంద్రబాబు మెప్పు పొందాలి, చంద్రబాబు దగ్గర బాంచంగిరి చేసిండు కాబట్టి, చంద్రబాబు చెప్పులు పోసినాడు కాబట్టి ఆయన ఈ పని చేస్తున్నాడు చెప్పాల్సి వస్తున్నది. మరి అట్లా ఉండటే ఇక్కడ ఎందుకు పెట్టాము? సినిమా రంగంలో ఒకవేళ పెట్టదలుచుకున్నాం అనుకో, సినిమా రంగంలో పెడితే జయరాజు పెట్టాలి, ప్రభాకర్ రెడ్డిది పెట్టాలి, సినారాయణ రెడ్డిది పెట్టాలి, ఇటువంటి వాళ్ళే పెట్టాలి కదా. పోనీ ఇదంతా కాదు, ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయికి ప్రఖ్యాతి పొందినటువంటి మా సుఖ సత్తయ్య ఆయనకు ఎన్టీ రామారావే కూర్చొని నేను నీ పెద్ద ఫ్యాన్ అని కూర్చోబెట్టుకొని కథలు చెప్పించుకుని వందల వేల గంటలు అప్పుడే ఆడివేశం, అప్పుడే మగవేశం, అద్భుతంగా కొన్ని గంటలు ఇట్లా చెప్పుకుంటూ పోయేది. అటువంటి వాళ్ళు చేయాలి. పోనీ ఆయన రాజకీయ నాయకత్వం గురించి అంటావా? చెన్నారెడ్డి కన్నా గొప్ప నాయకుడు ఆయనే కాదు, బరాబర్ కాదు. ఎన్టీ రామారావు చెన్నారెడ్డి రాజకీయ ఆలోచన, రాజకీయ రాజనీతి మీద ఆయన పైసా పనికిరాడినే. తర్వాత ఈయన వ్యక్తిగత క్వాలిటీస్ కూడా డిఫరెంట్ క్వాలిటీస్. ఆయన టవరింగ్ పర్సనాలిటీ తెలంగాణ. వీళ్ళందరూ వదిలిపెట్టు. పివి నరసింహారావు సంగతి ఏంటిది? పివి నరసింహారావు కూడా ఉన్నాడు కదా.
పివి నరసింహారావు దేశ ప్రధానిగా 10 ఏళ్ళు ఉండి తెలంగాణ కాదు భారతదేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోయినటువంటి వ్యక్తి కదా, 16 భాషలు అనర్గళంగా మాట్లాడేటువంటి వ్యక్తి. అంతకన్నా పెద్ద మేధావా? ఈ తిక్కలోడు ముఖ్యమంత్రి చెప్తాడు నిన్న ఈయనట అంబేద్కర్ ఇందిరాగాంధీ తర్వాత ఎన్టీ రామారావునట. అరే ధమాకుందా ఏమన్నా? ఏం చెప్తున్నాడు, ఏం చేస్తాడు? అయితే ఒకటే నేను ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే వీళ్ళ విగ్రహాలు ఆంధ్రాలు ఉన్నాయా? పెడతలేరు, కానీ వాళ్ళే మాత్రం మన మీద పెడుతున్నారు. ఎందుకంటే మన చరిత్రను పొందబెట్టేటువంటి అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఒక తోలు బొమ్మ కీలు బొమ్మగా రేవంత్ రెడ్డి వాళ్ళకు ఒక అద్భుతమైన బ్రోకర్ రూపంగా దొరికినాయి. నీళ్లు నిధులు నియామకాల నుండి జరిగినటువంటి ఒక తెలంగాణ ఉద్యమం అయిపోయింది. 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి. ఏదైనా అడుగులు ముందరికి పడ్డాయా అంటే ఈ 12 సంవత్సరాలలో మీరు అబ్జర్వ్ చేసింది ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు నేను ఒకటే, కల్లాలకు అడిగిపోదాం, ఐకేపీ సెంటర్లకు అడిగిపోదాం, రైతులు గోసపడుతురా లేదా? కల్లాల మీదనే వడ్ల కుప్పల మీదనే ఎండదెబ్బ తగిలి చచ్చిపోతున్నారు. 2 నెలల ముందు నుంచి తీసుకొచ్చి పంటలు వాళ్ళు వేసినా కానీ కొనే దిక్కు లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఏ పోరాటాల గురించి జరిగిందో లేదు, ఉద్యోగాలు లేవు. ఇప్పటికీ ఆ పోలీసు వాళ్ళతోటి మన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆత్మగౌరవ పోరాటం కూడా ఇది, అస్తిత్వ పోరాటం కూడా, స్వయం పాలన పోరాటం కూడా ఇది జరిగింది కదా. స్వయం పాలన అని చెప్పని ఇక్కడ పుట్టినోడే అవుతుంది కావచ్చు, కానీ వీళ్ళు ఎవరంటే వాళ్ళ ఏజెంట్ల చేతులలో తెలంగాణ ఉన్నది. సో తెలంగాణ సురక్షంగా లేదు. ఏ రకంగా చూసినా కానీ, ఈవెన్ ఇవాళ మనం ఏం మాట్లాడితే జనంలో పడిపోవాలన్నా కానీ వాళ్ళు ఏది డిసైడ్ చేసి అదే జరగాలి. నిన్న మొన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ ఒకటి జరిగింది కదా. సో ఇక్కడ ప్రపంచం గురించి ప్రపంచ విజ్ఞానం ఉన్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి నాగేశ్వరరావు తను చేసినటువంటి చిన్న కామెంట్ మీదనే అరే నువ్వు తెలంగాణలో నీకు ఆంధ్ర రాజకీయాలతో నీకేం పని రా అని చెప్పని ఆయన మాట్లాడి కించపరిచి ఇదంతా చేసి ఉల్టా ఆయన మీద కేసులు పెట్టి బుక్ చేసే స్థాయి దాకా పోయిన తర్వాత ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు ఎన్నో ఛానల్, ఇక్కడ కాదు ఈవెన్ దేశంలో ఉన్నటువంటి ఛానళ్లలో కూడా పెద్ద పెద్ద ఛానళ్లలో కూడా ప్రణయ్ రాయసంటోలతో కావచ్చు, వీళ్ళ ఇంటర్వ్యూస్ కావచ్చు, డిస్కషన్స్ కావచ్చు, ప్రపంచ స్థాయి గుర్తించేటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఆయనది ఇక్కడ లోకల్, ఆయనకి ఇట్లా కేసులు పెడతారంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి శాటిలైట్ ఛానల్స్ ఎవరు రాలే. కానీ నిన్న ఆ తనకు వ్యతిరేకంగా తనను బూతులు తిట్టించేందుకు ఎవడో కోన్ కిస్కా గొట్టంగాని పార్టీకి ఇక్కడ వచ్చి పెడితే వాళ్ళు లైవ్లు పెట్టిరు, దాన్ని కట్టింగ్స్ పెట్టిరు, మొత్తం లైవ్లు పెట్టి. అంటే ఇంకా కూడా ఈ మీడియా వీళ్ళంతా కూడా ఇంకా వాళ్ళ ఆధిపత్యం చేతుల్లో ఉన్నది అనేది జనానికి అర్థం కావాలి, జనానికి తెలుస్తున్నది. చాలా ఛానళ్ళు మొత్తం వాళ్ళ ఆఫీసర్ని ఇక్కడనే కదా, కానీ వీళ్ళు ఎవరికి ఊడిగం చేస్తున్నారు? వాళ్ళకు ఊడిగం చేస్తున్నారు. నువ్వు ఇక్కడ ఊడిగం చేయమని ఏం చెప్తారేం తెలంగాణలో, కానీ న్యాయం చేయి. కనీసం ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క హక్కులు, కనీసం ఆత్మగౌరవం, కనీసం మాట్లాడే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రాన్ని అయినా నువ్వు ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నావు, జరుగుతలేదు. అది ఏ ఉద్యమం చేసినా లాస్ట్కు పొలిటికల్ పవర్ కోసమే అని చెప్తా ఉంటారు. తెలంగాణ క్రాంతి దళ్ దాదాపుగా 12 సంవత్సరాలుగా చేస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. తెలంగాణ అమరవీరుల కోసం చాలా కష్టపడ్డది. తెలంగాణ అమరవీరుల పుస్తకాలను రాసినటువంటి చరిత్ర కూడా తెలంగాణ క్రాంతి దళ్ ఉంది. అసలు పొలిటికల్ పవర్ అనేది లేకుండా ఏం చేయలేమని పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అంటూ అంబేద్కర్ చెప్తా ఉంటాడు. ఈ ఉద్యమాలన్నీ కూడా లాస్ట్ పొలిటికల్ పవర్ కోసమే అని చెప్పేసి కూడా మనం చెప్తా ఉంటాం. 2028లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో తెలంగాణ క్రాంతి దళ్ వెళ్తుందా అంటే బరాబర్ పోతుంది. తెలంగాణకు అనివార్యమైన పరిస్థితి ఉన్నది. ఇన్ని రోజులు చూసినాం, గత 10 సంవత్సరాలు కూడా నేను సాగు నోట్ల తలకాయ పెట్టి తెచ్చిన ఆయన సరే ఏమైనా చేస్తారనుకుంటే 10 సంవత్సరాలు నరకయాతన అయిపోయింది, పొయ్యిలో ఉన్నట్టే అయిపోయింది మొత్తం. ఇప్పుడు మొన్న 2.5 సంవత్సరాలకి అడుగడుగున అవమానాలే. ఆయన ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలలో చచ్చిపోతే కట్టి పట్టుకొని నిలబడ్డాడు, ఆ సావుల కాడ పోయి నిలబడ్డాడు. ఆయన చెప్పరాజగిరి చేసిండు, ఆయన శవాల మోసకాడ చేసిండు. మా రఘువీర్రావులు, ముచ్చరత్నారాయణ గారులు, లేకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీలు, ఇటువంటి వాళ్ళు చచ్చిపోతే రాడాయనే. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చచ్చిపోతే రాడాయనే. కానీ ఇప్పుడున్న ఆయన ఏంది, ఇక్కడ పాడే మోసి నేను మొత్తం ఎవరు చేయని పని చేసిన అని చెప్పుకుంటా, ఎవరు చేయని పని, ఎవరు తెలంగాణ వచ్చిన తర్వాత ఆలోచించని పని విగ్రహాలు పెట్టి ఈయన మళ్ళీ ఈ కథనే చేస్తున్నాడు. ఆడ తొండలు ఇక్కడ ఈ కథ చేస్తుంది కదా. సో ఈ రాజకీయ నాయకత్వం మొత్తము ఆంధ్రుల చేతుల్లో ఉన్నది కాబట్టి ఈ రాజకీయ విముక్తి కూడా జరగాలి వాస్తవంగా. సో తెలంగాణకు అనివార్యంగా ఒక రాజకీయ వ్యవస్థ రావాల్సిందే. అది నిజమైన నికార్సైన గుండె నిండా తెలంగాణ వాదాన్ని పెట్టుకొని అమరుల ఆశయ సాధన గురించి ఆలోచనలు పెట్టుకున్నటువంటి వాళ్ళను, నీతివంతమైన నిజాయితీ పరులు, పోరాడే తత్వం ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణను మొత్తం నరాలలో దించుకున్నటువంటి సైన్యాన్ని తయారు చేసేటువంటి ప్రయత్నం తెలంగాణ క్రాంతి దళ్ చేయబోతున్నది. మా దగ్గర పైసలు లేవు, కానీ ఆత్మవిశ్వాసం ఉన్నది, బలం ఉన్నది, జనాన్ని కన్విన్స్ చేస్తామనే నమ్మకం ఉన్నది. పైసలకు ఓట్లు వేస్తే ఇగో ఇటువంటి దొంగ రాజకీయ నాయకులకు పప్పం కడితే ఇలా ఒక్కడు కూడా అసెంబ్లీలో ఇల్లు కూలుతుంటే కూడా ఒకడు మాట్లాడతలేడు. నిరుద్యోగ యువకులు చచ్చిపోతుంటే ఎవడు మాట్లాడతలేడు. వాళ్ళ రెస్క్యూకి ఎవరు వస్తలేరు. ఇలా గ్రామాలలో దమనకాండ జరుగుతుంటే ఎవడు వస్తలేడు. గా ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ పెట్టుడేంద్రా నాయన అంటే కనీసం అక్కడికి వచ్చి మాట్లాడే దిక్కు లేదు.
సో కనుక బరాబర్ తెలంగాణ క్రాంతి దళ రూపంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అనివార్యమైన పరిస్థితిలో తెలంగాణలో పుడుతుంది. ప్రతి గ్రామాన్ని ప్రతి యువకుని పడుతుంది, ప్రతి గడప గడప దొక్కుతుంది. తెలంగాణకు జరుగుతున్న మోసం ఏందో, అన్యాయాలేందో, దగాలేందో, ఈ దగులుబాజీ దొంగ రాజకీయ నాయకులు, డకైట్ల రాజకీయ నాయకులకు విముక్తి కావాలంటే ఒక ప్రత్యామ్నాయం కావాలని చెప్తాం. అది కన్విన్స్ చేసేటట్టు చేస్తాం. ప్రత్యామ్నాయం బరాబర్ వస్తుంది తెలంగాణకు అని చెప్పాలి. అంటే సమయం చాలా తక్కువ కనబడతా ఉంది. ఇప్పుడు మనం తమిళనాడులో చూసుకుంటే విజయ్కి దాదాపుగా 2 సంవత్సరాల పైన పట్టింది. 2024లో పార్టీ పెడితే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవడానికి కొంత స్కోప్ దొరికింది. ఇప్పుడు క్రాంతి దళ అనేది ఈ మధ్య కాలంలోనే, అంటే ఈ 2-3 నెలలు అనుకోవచ్చు, లేకపోతే ఈ సంవత్సరం లోపట్నే పార్టీగా రూపాంతరం చెందుతుందా అంటే ఏం చెప్తారు? బరాబర్ చాలా తొందరనే జరుగుతుంది, వస్తుంది, ఇది రాబోతున్నది, అవుతుంది, అది చేస్తాము. ఇప్పుడు మొన్నటిదాకా ఏమైపోయిందంటే తెలంగాణ ప్రజలలో కూడా ఇది అవుతుందా కాదా, ఏడైతుంది, గన్ని పైసలు ఉన్నాయి, గవాలతో నేను కొట్లాడతారు, ఇవన్నీ ఉంటుండే. ఈవెన్ తెలంగాణలో మేధావులో కూడా అదే సమస్య ఉండే. నేను మొన్నటి ఎలక్షన్స్ ముందు కూడా అదే చెప్పిన, అరే కనీసం ఒక 3-4 అసెంబ్లీల కన్నా ఇండిపెండెంట్ గా పంపిస్తే వాళ్ళు తెలంగాణ ప్రజాపక్షాలకు నిలబడి కొట్లాడతారు భయ్. ఇక్కడ మోసాలకు దగాలకు వ్యతిరేకంగా కొట్లాడతారంటే మేధావులు కూడా ఇన్లే పోయి వాళ్ళ పార్టీలకే పోయిరు. అందరు పార్టీలకు కొంతమంది బీఆర్ఎస్ కు పోయిరు, కొంతమంది మళ్ళీ కాంగ్రెస్ సైడ్ పోయిరు. వీళ్ళందరూ చేతులు కాల్చుకున్నారు. మళ్ళా వాళ్ళు వ్యక్తిగతంగా ఏందో సంపాదించడం అంటలేను, కానీ భావదారిద్ర్యం ఉంది వాళ్ళకి. ఈ భావదారిద్ర్యం ఉన్నంత కూడా పరిశానే. నో టిమిడ్ కెన్ బి సిన్సియర్. పిరికోడు ఎప్పుడు కూడా నిజాయితీ పరుడు ఉండలేడు. సో ఈ పిరికినా కొడుకులతో కూడా ఏం కాదు. కొంతమంది మేధావులు పోయి దీంట్లో పోయి కూర్చున్నారు. ఇప్పుడు ఇదంతా కాదు, తెలంగాణ యువతరాన్ని తట్టి లేపాలి. ఇది తప్ప రేవంత్ రెడ్డి వచ్చి ఏమో చేసి పడేస్తాడు. ఇది దేశంలో ఉన్న రాజకీయ పార్టీ కాబట్టి అటు రాహుల్ గాంధీ కూడా ముట్టకాయలు పెడతాడు. అవసరమైతే తప్పులు చేస్తే రాహుల్ గాంధీ దగ్గర పోయి మనం కరెక్షన్ చేసుకుంటాం. అంటే ఆ రాహుల్ గాంధీ దొంగ, ఈడికెళ్ళి పైసలు ఎత్తుకుపోతున్నాడు, ఆడ పోయి వాళ్ళ పార్టీ నడపాలంటే తెలంగాణకి వెళ్ళి పైసలు పోవాలని. ఈ దకాటి గాన్లకు ఆయన కూడా ఇదంతా ఒకటే, ఈ కులం అంతా ఒకటే. వీళ్ళందరితో తెలంగాణకు ఒరిగేది ఏం లేదు. అందుకే తీసుకుపోతాం, చెప్తాము. ఆలస్యమవుతుంది కావచ్చు జరంతా నువ్వు అనుకుంటున్నట్టు, కానీ ఇప్పుడు ఒక తెలంగాణలో రిపీటెడ్ గా కొట్లాడుతున్న క్రమంలో ప్రజల లోపల కూడా ఎస్ కావాలి, నిజంగానే గింత అన్యాయం ఉంటుందా అనేది ఒక ప్రజల లోపల ఒక భావన వచ్చి ఉన్నది. బయట స్టేట్ వచ్చి ఇక్కడ జర్నలిస్టులను తన్ని తీసుకుపోతుంటే ఎవరి చేతిలో ఉన్నట్టు, తెలంగాణ ఎవరి చేతిలో ఉన్నట్టు. ఈయనట నాగేశ్వర ఇంటికి తెలంగాణ పోలీస్ పోయి కూర్చుంటుందట. డీజీపీ ఫోన్ చేసి అక్కడ డీజీపీకి చెప్పాలి, నీ దగ్గరికి వెళ్ళవడానికి ఇక్కడికి వస్తే మాత్రం బాబు మంచిగా ఉండదు, నా ఆఫీస్కి వచ్చి ఫస్ట్ మాట్లాడిపో, నా ఇంట్లోకి వచ్చి నువ్వు నా ఓని తీసుకుపోతా అంటే నడువు అనాలి. కానీ ఇంటికాడికి పోయి ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తారని చెప్పి అరెస్ట్ చేస్తారు కావచ్చు, నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు అని ఇంటికాడ కూర్చున్నాడు. వేరే స్టేట్ పోయినట్టు పక్కటి జిల్లాకు పోయినట్టు వస్తున్నారు. ఈ వంచేతులు అసలు రాజ్యం వంచేతులు ఉన్నది. ఇప్పుడు సామంత రాజు ఇక్కడ ఉన్నాయనే రేవంత్ రెడ్డి, ఆయన ఏమో రాజయ్య కూర్చున్నాడు అక్కడ. అసలు రాజ్యం ఆంధ్రాలో ఉన్నది, అక్కడ నడుస్తున్నా, అక్కడి నుంచి నడుస్తున్నది, ఇక్కడనేమో ఇట్లున్నది. ఇది ఎక్కడ కదా. సో అందుకని ఇవన్నీ రేపు జనం లోపల తీసుకుపోతాం. ఇవన్నీ ఇష్యూస్ ఏంది, బడులేంది, యూనివర్సిటీలు ఏంది, 1000 కోట్ల రూపాయలు ఉస్మాన్ యూనివర్సిటీకి ఇస్తా అన్నాడు. 1000 రూపాయలు కూడా ఇయ్యలే. 1000 కోట్లు రావాలి కదా, మరి 1000 ఉద్యోగాలు కావాలని చెప్పి పెట్టినట్టున్నారు. బడ్జెట్ లో మొన్న అరే బడ్జెట్లు ఇట్లా మస్తుగా పెడితే మస్తుగా పోతాయి కదా కాలవాడి. బడ్జెట్లు ఎందుకు పెట్టారబ్బా? వాళ్ళ నోరా మోరా వాళ్ళ ఫస్ట్ మూసి ప్రక్షాళన కాదు, ఆ నోరు ప్రక్షాళన చేసుకోవాలి. ముఖ్యమంత్రి ఫస్ట్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది. ఉద్యోగాలు ఇవ్వాలి, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిన ఉద్యోగాలు ఆయనట. ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను చెప్పిన కాబట్టికే నేను చెప్పిన పని చేస్తున్నా, అందుకే మైత్రివనంలో విగ్రహం పెడుతున్నా అని. అడవు బంగారం విగ్రహం పెట్టినట్టు ఇంత పెద్దది పెట్టిండు కదా. అరే నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టో, నీ మేనిఫెస్టోలోనే మొత్తం రాసినవారు అయ్యా. నువ్వు మొత్తం నువ్వు నీ రాహుల్ గాంధీ, నీ ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే లట్టుగాడుపుట్టుగా ఆదరు వచ్చి పెట్టి మొత్తం మీటింగ్లో పెట్టి చూపించరుగా. ఏమయ్యా మరి గవి కావాలి కదా. నీ మేనిఫెస్టో సంగతి ఏంటి గది చెప్పుగా. ఉద్యోగాలు మెయిన్గా ఉద్యోగాలన్నీ నువ్వు బడులు బంద్ చేసిన బడులు మొత్తం తెరుస్తా అన్నావు. ఏడ తెరిచి నువ్వు తెరిచినావా? ఉన్న బడులు అట్లనే ఉన్నాయి మొత్తం. ఈయన వచ్చిన తర్వాత ఇంకా బడులు బంద్ అవుతున్నాయి. హాస్పిటల్ అయితే ఇక మొత్తం 100 హాస్పిటల్ కూడా నా ఫస్ట్ టర్మ్లే కావాలి, మొత్తం వస్తే 100 హాస్పిటల్ అపోలో హాస్పిటల్ కూడా నేనే వచ్చి ఇనాగ్రేషన్ చేయాలి అని వారు చెప్తున్నాడు. ఎటువంటి పెదవ ముఖ్యమంత్రుల్లోనూ జనం కూడా చెప్తాం, రేపు ఇవన్నీ జనం చెప్తాం. ఇటువంటి బేకారగాలను ఎన్నుకుంటే తెలంగాణ గిట్నే అవుతుంది, శ్మశాన తెలంగాణ అవుతుంది. ఎవడు పట్టించుకుంటాడు? ఒక లీడర్ లేడు. మేము పోయి చూసే వరకు వడ్లు మొత్తం ఎండకెండి జనం చచ్చిపోడు కాకుండా వర్షం పడితే వరదలైపోతున్నాయి, మొలకలు ఎత్తుతున్నాయి. కొనేటోడు లేడు. 2 నెలల కింద పెడితే 15 రోజుల కింద ఆ కాంట అయిన తర్వాత కొత్త బస్తాలు పెడితే చెదలు పడుతుందా? ఇలా మెదళ్ల లోపల చూపించిన కదా నేను, అదంతా ప్రపంచాన్ని చూపించిన. గిది పరిస్థితి. ఇటువంటి రాజకీయ వ్యవస్థలా, ఇటువంటి రాజకీయ నాయకులలా యాడవో యువకుల దగ్గర పోతే పాపం అన్నమో రామచంద్ర అని కూలి పని చేసుకుంటా పీజీలు చేసిన వాళ్ళు ఆటలు నడుతున్నారు భయ్, వాచ్మెన్లు చేస్తున్నారు. ఇది ఎక్కడ కథ? ఇంతగానే బస్తాలు మోస్తున్నారు. బస్తాలు మోస్తుంది కూడా ఇప్పుడు అవి కూడా లేవు, అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇదేంది? ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఎక్కడ దౌర్పని? కూలి పని చేసుకుంటారు, ఇటుకెళ్ళి మోస్తున్నారు, వాచ్ పనులు చేస్తున్నారు, క్యాటరింగ్ పనులు చేస్తున్నారు. ఇక అందుకనే ఇవన్నీ జనానికి రేపు పొద్దుగాల చెప్తాం, తీసుకుపోయే క్రాంతిలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను తెలంగాణలో బరాబర్ తీసుకొస్తాము. అది
టైం తక్కువ ఉన్నా కానీ మేము తీసుకుపోతాం. ఇవాళ ఇంకొకటి ఏంటంటే మంచిది ఏంటంటే ఇప్పుడు ఇటువంటి ఆలోచన ఆంధ్ర మీడియాకు వాళ్ళకి అసలు నచ్చలేదు. అందుకే ఇలా దాడులు చేస్తున్నారు, వాళ్ళు మన సొంతల మీద దాడులు చేస్తున్నారు ఆంధ్ర మీడియాకు. కానీ ఇప్పుడు ఒక డైరెక్ట్ ఇళ్లకు పోయేటువంటి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఉన్నది కాబట్టి ఏది మాట్లాడినా కిందాక పోతుంది కాబట్టి ఏది అబద్ధం ఏది నిజం అనేది జనమే డిసైడ్ చేసే పరిస్థితి ఉంది. లేకపోతే అంతకుముందు వాళ్ళు చూపించినయే, వాళ్ళు ఏది చూపిస్తే గదే వాస్తవం అవాస్తవం అని ఉంటుండే. ఇంకోటి కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేదు కదా. ఇప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఒకటి వచ్చిన్నది ఇక్కడ. పైగా ప్రింట్ మీడియా అయితే మొత్తం వాళ్ళ చేతిలో, అట్లీస్ట్ ఎలక్ట్రానిక్ మీడియాతో ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతుంటే వాళ్ళు చూస్తారు, చూసి అరే ఈయన చెప్పేది కరెక్టా కాదని అల్లరే చేస్తారు కదా. ఓసారి నమ్మొచ్చు, ఓసారి నమ్మకపోవచ్చు, తర్వాత ఒకసారి నమ్మకం పెరుగుతుంది. ఇవన్నీ అయితే అది జరుగుతుంది. ఈ సోషల్ మీడియా అనేది ఉన్నది కాబట్టి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థకు టైం కూడా పెద్ద అవసరం లేదు, తీసుకోబోతున్నాం అంతే. ఓకే అన్న, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇది తెలంగాణ క్రాంతి దళ్ పృథ్వీరాజ్ చెప్తున్న మాటలు. మొత్తం మీద తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మేము అవతరించబోతున్నాం అనేటువంటి మాటలు చెప్తున్నాయి. ఇక బక్కని అలాగే పవన్ కళ్యాణ్, కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మాటలకైతే వారు సరైనటువంటి జవాబు అయితే ఇచ్చినట్టుగా మనకైతే కనబడుతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.